ఈ నెలకి 200 యూనిట్లు కరెంట్ ఉచితం అని చెప్పి అన్నారు. ఏడాది 25 ఎలా స్పందిస్తారు సార్ ఇది? సార్ 200 యూనిట్లు 200 యూనిట్లు ఇవ్వటం అనేది మంచిదేనండి. అయితే ఇళ్ళకాడ మగ్గాల వాళ్ళకే ఇస్తామని అన్నారు. కానీ బిల్డింగ్ల వాళ్ళకి కూడా వర్తింపు చేస్తే బాగుంటుందండి. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ 25,000 కూడా ఏంటంటే అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు ఇళ్ళకాడ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్డింగ్ల వాళ్ళకి కూడా వర్తింపు చేశారు. మంచి పని చేశారు, మేలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం దీని సందర్భంగా. అట్లాగే కరెంటు కూడా మాకు ఇట్లా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే లోకేష్ గారు వచ్చిన తర్వాత మాకు 40 సంవత్సరాల నుంచి పట్టాలు రాలేదు సార్ రత్నాల చెరువుకి. ఆయన చెప్పినట్టుగా గెలవంగానే మాకు పట్టాలు ఇచ్చారు. ఆయనకి చాలా రుణపడి ఉన్నాం సార్ మేము పట్టాల విషయంలో. అలాగే పట్టాలు వచ్చిన తర్వాత ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాం కదండి, వాళ్ళకి లోన్లు కూడా ఇప్పిస్తే వాళ్ళకి కృతజ్ఞతగా తెలుపుకుంటాం సార్. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు? బాగుందండి. మాకైతే మగ్గాల గుంటలో నీళ్ళు వచ్చిన డబ్బులు ఇవ్వటం కానీ మరి అప్పటికి పని కోల్పోతాం కానీ పని మరి ఆ నెల రోజులు పని ఉండదు, 15 రోజులు 20 రోజులు గోళ్ళు ఆరాలన్నా అన్ని టైం తీసుకుంటుంది, 15 రోజులు పట్టింది. వీళ్ళు ఇచ్చిన డబ్బులు కూర్చొని తినడానికి కానీ పిల్లలకి పిల్లల స్కూల్కి ఫీజులు కట్టుకుని దేనికైనా పని పడుతుంది. చాలా మంచి ఉపయోగకరంగా ఉందండి. ఇప్పుడు బాగుంది చేనేత అంటే జగన్ ఉన్నప్పటికీ ఏంటంటే మాకు మగ్గాల చెట్ల వాళ్ళకి 5 బస్సులు కూడా కానీ ఏమీ రాలేదండి. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే మగ్గాలకు షెడ్ల వాళ్ళకి కూడా ఇస్తున్నారండి. మంచి మేలు చేశారు. అది తేడా, దాల్కేళ్ళకి తేడా. అలాగే కరెంటు కూడా మాకు ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే మరి ఇప్పుడు ఇట్లా మగ్గాల్లాగా ఇట్లా బిల్డింగ్ల వాళ్ళకి కూడా ఇస్తున్నారు కదండి ఇప్పుడు మగ్గాలకి డబ్బులు. అట్లాగే కరెంటు కూడా మాకు కూడా వర్తింపు చేస్తే బిల్డింగ్ల వాళ్ళకి బాగుంటుంది అనుకుంటున్నామండి.